ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, జీవయాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి. ఈ గుర్రములను అదుపులో ఉంచినప్పుడే రథమునకు కానీ రథమునందు ఉన్నటువంటి వారికి కానీ క్షేమం చేకూరుతుంది. ఈ గుర్రములను స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానులకు కానీ రథములకు కానీ ప్రమాదం సంభవించవచ్చు. కనుక మొట్టమొదట నీవు గమ్యాన్ని సుక్షేమంగా చేరవలనన్నా ఈ గుర్రములు మొదలు నీవు అదుపులో పెట్టుకోవాలి. जीवन यात्रा में ये इंद्रिय गंतव्य तक पहुंचाने वाले घोड़ों के समान हैं। इन घोड़ों को नियंत्रण में रखने पर ही रथ और रथ में बैठे लोग सुरक्षित रह पाएंगे। इन घोड़ों को स्वेच्छा से छोड़ देने पर रथ और रथ में बैठे लोगों को खतरा हो सकता है। अतः गंतव्य तक सुरक्षित पहुंचना है तो प्रथमतः इन घोड़ों को नियंत्रण में रखना चाहिए। ఈ యొక్క ఇంద్రియములకు మాత్ర అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు. మాత్ర అనగా అంటే ఏమిటి? యామాయ ఇది మాత్ర అని దీనికి అర్థం. ఏది కొలచునో దానికి మాత్ర అని. ఇక్కడ ఇంద్రియములకు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలోనూ నిరూపించగలము. श्री कृष्ण ने इन इंद्रियों को एक नया नाम मात्रः दिया। मात्रः का अर्थ क्या है? या माया इति मात्रः, यही इसका अर्थ है। अर्थात जो मापता है वही मात्रः है। यहाँ इंद्रियों की शक्ति और सामर्थ्य को कैसे मापा जा सकता है? నాలుక ఉంటుంది, ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి? ఇది తీపు, ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక. మనిషి బాగానే ఉన్నాడు కానీ ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది. ఈ కొలతలు చేసినటువంటిది ఏమిటి? కన్నులు. ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము, ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డలు నిర్ణయం చేసినటువంటిది చెవి. అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు. जीभ है, यह मीठा है, यह तीखा है। इस प्रकार स्वाद को मापने वाला क्या है? यह मीठा है, यह तीखा है, ऐसा निर्णय जीभ ही करती है।
आदमी देखने में अच्छा ही है, लेकिन नाक लंबी है। इस तरह उसके आकार का निर्णय किया गया है। ऐसा मापने वाली क्या है? आंख। यह गाना सुनने लायक और आनंदपूर्ण है। यह सुर में नहीं है। इस प्रकार अच्छे बुरे का निर्णय कान करता है। इस प्रकार एक एक इंद्रिय एक एक विषय को मापकर अच्छे बुरे का निर्णय करती है। అదే విధంగానే ఈ మాత్ర అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి. ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి. ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు. ముక్కునిచ్చాడు భగవంతుడు. శ్వాసము ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు. ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీనిని వినియోగించుకోమని ఇచ్చాడు. ఇది సరి అయినటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసాహించినటువంటి వారం అవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంట్లో మనం ప్రవేశించినటువంటి వారం అవుతాం. मात्रा का अर्थ मित अथवा सीमा या लिमिट है। इंद्रियों के लिमिट को कैसे मापा जा सकता है? ईश्वर ने नाक दी है। श्वास अर्थात उच्छ्वास और निःश्वास तथा गंध का अनुभव करने के लिए नाक दी। इनके द्वारा जीवन बिताकर जीवन को सार्थक और सदुपयोगी करने के लिए नाक दी गई। इन इंद्रियों का सही ढंग से उपयोग करने पर हम ईश्वर की आज्ञाओं का पालन करने वाले भी होंगे और इंद्रियों को पवित्र मार्ग में प्रवेश कराने वाले भी होंगे। ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది. అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటిది శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారం అవుతాం. తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం. सही मार्ग का अनुसरण करने और ईश्वर की आज्ञा का पालन करने के कारण हमें अच्छे परिणाम भी प्राप्त होंगे। जो नाक श्वास और गंध के लिए दी गई है उसका सदुपयोग न करके सूंघने के लिए करेंगे तो इसका दुरुपयोग करने वाले होंगे। ईश्वर प्रदत्त इस इंद्रिय का बुरे मार्ग में प्रवेश कराने पर उसका दुरुपयोग करने वाले ही नहीं, प्रत्युत ईश्वर की आज्ञा का उल्लंघन करने वाले भी होंगे। నాలుకనిచ్చాడు భగవంతుడు. నాయన మృదు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు. మృదు మధురమైనటువంటి మాటలతో వారిని ఆనంద పెట్టాలి. హృదయానికి బాధ కలిగేటువంటి మాటలు ఈ యొక్క నాలుక ద్వారా ప్రవేశపెట్టకూడదు. ईश्वर ने जीभ दी। ईश्वर ने कहा, वत्स, इसका उपयोग कोमल शब्दों के लिए करो। दूसरों का मन कभी मत दुखाओ। कोमल एवं मधुर शब्दों से सबको आनंदित करना चाहिए। इस जीभ से हृदय को कष्ट पहुंचाने वाले शब्दों का प्रयोग नहीं करना चाहिए। అంతేకాకుండా సాత్విక ఆహారమును, పవిత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు. దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములు కూడా భుజించమని చెప్పాడు. అంతేకాని ఈ నాలుకతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రావటము, మద్యపానమును సేవించటము, మాంసమును భక్షించటము ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనము దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం. భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం అవుతాం. इतना ही नहीं, सात्विक, पवित्र एवं स्वास्थ्य कारक भोजन करने के लिए भी कहा। यह भी कहा
कि शरीर को शक्ति प्रदान करने वाले विटामिन्स और प्रोटीन्स लेने चाहिए। ऐसा न करके यदि जीभ का उपयोग सिगरेट, बीड़ी, चिरुट, मदिरा आदि पीने और मांस भक्षण के लिए करेंगे तो ईश्वर प्रदत्त इस इंद्रिय का दुरुपयोग करने वाले होंगे, ईश्वर की आज्ञा का उल्लंघन करने वाले होंगे। ఇదే విధంగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధంగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియములు సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతులను అందించగలవు. ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గము చేత సుఖ దుఃఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి. కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖ దుఃఖాలకు కారణమవుతుండాలి. इसी प्रकार ईश्वर ने प्रत्येक इंद्रिय के लिए जो निर्णय किया, जिस निमित्त अनुग्रह रूप में प्रदान किया, यदि उसी का अनुसरण करेंगे तो ये इंद्रियां हमें सच्चे सुख और शांति दे पाएंगी। ये इंद्रियां विषय भोग के संपर्क से सुख दुख और गर्मी तथा ठंड का अनुभव प्राप्त कर रही हैं। इंद्रियों के रहने मात्र से हमें सुख और दुख के अनुभव नहीं होते हैं। विषय के संपर्क के कारण ही इंद्रियों को सुख और दुख के अनुभव प्राप्त हो रहे हैं। నీవు ఇక్కడ ఉన్నావు, నీ చెవు ఇక్కడే ఉంటుండాలి. ఇంద్రియం ఏదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి, మంచి కానీ చెడ్డ కానీ. అక్కడ విషయం ఉంది, ఇక్కడ ఇంద్రియం ఉంది. కానీ నీకు సుఖం కానీ లేక దుఃఖం కానీ, ఆనందం కానీ లేక విచారం కానీ రెండూ లేవు. అది ఏదైనా ఒక ఫోన్ ఏగిన వచ్చి అయ్యా ఈ మంచి విషయం జరిగిందంటే చాలా ఉప్పొంగిపోతున్నావు, ఈ చెడ్డ విషయం జరిగిందంటే విచారంలో కుంగిపోతున్నావు. तुम यहीं पर हो, तुम्हारे कान यहीं हैं, तुम्हारे गांव में अच्छा या बुरा कुछ घटित होता है, वहां कोई विषय है, यहां इंद्रिय है. तुम्हें सुख या दुख, आनंद अथवा चिंता कुछ भी नहीं है, परंतु कोई फोन आता है और पता चलता है कि कुछ भला घटित हुआ तो फूले नहीं समाते हो, बुरा घटित होता है तो बहुत दुखी होते हो. ఇంద్రియములకు విషయం చేరినప్పుడే సుఖ దుఃఖములకు కారణమైపోతా ఉంది. కనుక విషయములు ఉండినప్పటికీ విషయము మార్పు చెందేటువంటి ఇంద్రియములకు దానికి ఏమాత్రం కూడా చేర్చుకోకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా అనిత్యములైనటువంటివి, ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు. ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి. इंद्रियों को जब कोई बात पहुंचती है तो सुख या दुख के भागीदार बन रहे हो. अतः विषय तो रहते हैं, वे निरंतर बदलने वाले भी होते हैं. इन बदलने वाले विषयों को इंद्रियों के साथ जुड़ने नहीं देना चाहिए. ये सभी अनित्य हैं. यथार्थ में ये सब शाश्वत नहीं हैं. ऐसे छोटे छोटे विषयों को एक एक करके जोड़ते रहने के कारण हमारा जीवन और भी मलिन होता जा रहा है. ప్రపంచంలో అనేక జీవులు ఉంటున్నాయి. ఇక్కడ కొన్ని 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 ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి. కురంగ, మాతంగ, పతంగ, నీన బృందముల వలె అన్నాడు. కురంగ, మాతంగ, పితంగ అనగా కురంగం అనగా జింక. ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట. శబ్దంతోనే కొంచెం వరకు తాను కట్టుబడిపోతుంది. మాతంగ ఏనుగు, ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది. ఈ విధంగా అనే కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో. संसार में अनेक प्राणी हैं. इनमें से एक एक प्राणी एक एक इंद्रिय के कारण बंदी होता जा रहा है. इन्हें कुरंग, मातंग, पतंग, मीन और भृंग कहा गया है. कुरंग का अर्थ हिरण है,
यह ध्वनि से स्तंभित हो जाता है, ध्वनि से ही बंदी हो जाता है। मातंग अर्थात हाथी, यह स्पर्श से बंदी हो जाता है। इस प्रकार कुछ कुछ प्राणी शब्द, स्पर्श, रूप, रस, गंध आदि से बंदी हो जाते हैं। పతంగము అని, పతంగం అనగా మిడత. అది లైట్ను చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది. మీనము చేప, చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూస్తే అది బంధింపబడిపోతుంది. తుమ్మెద ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది. కురంగ, మాతంగ, పతంగ, మీన భృంగముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి. కానీ మానవుడు అన్నింటికీ కట్టుబడిపోతున్నాడు. पतंग अर्थात टिड्डा है। यह प्रकाश को देखते ही वहां आकर गिर पड़ता है। मीन अर्थात मछली, यह चारे को देखकर कांटे में फंस जाती है। भंवरा, यह गंध से फूल में प्रवेश करता है। कुरंग, मातंग, पतंग, मीन और भृंग, ये एक एक इंद्रिय के कारण मात्र एक एक विषय से ही बंदी होते जा रहे हैं, परंतु मानव सभी से बंदी होता जा रहा है। శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు కట్టుబడిపోతున్నాడు. కనుక ఈ యొక్క చేప కంటే, తుమ్మెద కంటే, ఏనుగు కంటే, జింక కంటే, మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు. దీనికి ఒక చిన్న కథ. ఒకానొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు. ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు. शब्द, स्पर्श, रूप, रस, गंध आदि सभी से बंदी होता जा रहा है। वह इस मछली, भंवरा, हाथी, हिरण और पतंग से भी गया गुजरा होता जा रहा है। इसे समझाने के लिए एक छोटी सी कहानी। एक बार दक्षिणामूर्ति पूरे देश में विचरण कर रहा था। इस दौरान वह एक एक वस्तु, एक एक विषय को अपना गुरु मानता आया। हरे रामा राम राम हरे हरे. राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. सत्संगते निस्संगत्वं निस्संगते निर्मोहत्वं. निश्चलतत्वे जीवन मुक्ति. हरे राम
अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। आइए अब सुनते हैं आदर्श जीवन आनंद उपवन प्रोग्राम। आज इसके अंतर्गत हम उमंग के रूप में विख्यात हमारी वीडियो सीरीज से ली गई एक कड़ी प्रस्तुत करेंगे। इसके अंतर्गत हम भगवान बाबा के प्रेरणादायी एवं जनोद्धारक संदेशों को आधुनिक परिप्रेक्ष्य में तत्कालीन प्रासंगिकता को ध्यान में रखकर आधुनिक दर्शकों के लिए आधुनिक विधि से अनुपम कथानकों का वर्णन करते हैं। आज का प्रसंग कल्प वृक्ष की संकल्पना के बारे में है। मेघा की नई नई नौकरी लगी थी और वो अपने ऑफिस में ठीक वैसे ही काम कर रही थी जैसे कोई पहली बार नौकरी लगने पर करता है। अनुशासित, सभ्यता से भरी हुई, अपनी छवि अच्छी रखने के लिए सचेत रहने वाली, विशेष तौर पर जब वो अपनी बॉस रमा के सामने होती थी। एक दिन रमा के घर मेहमान आने वाले थे और उसे याद आया कि घर में कॉफी पाउडर खत्म हो चुका था। उसने मेघा से मदद मांगते हुए कहा कि मेघा, क्या तुम मेरे लिए शाम से पहले एक छोटा पैकेट कॉफी पाउडर लाकर दे सकती हो? फिर क्या था, ये तो मेघा के लिए कुछ कर दिखाने का मौका था। मेघा ने इस काम को जल्द से जल्द पूरा करने का इरादा कर लिया। ऑफिस में जैसे ही चाय अवकाश का अगला समय आया तो मेघा बाजार की ओर कॉफी पाउडर लाने के लिए दौड़ पड़ी। लेकिन उसी दिन हड़ताल थी और सब कुछ पूरी तरह बंद था। मेघा बंद दुकानों के चक्कर काटती रही कि किसी तरह उसे 200 ग्राम कॉफी पाउडर मिल जाए, लेकिन उसे निराशा ही हाथ लगी। केवल बंद दुकानें और ताले। हताश और थकी हुई मेघा जब ऑफिस की ओर वापस लौट रही थी तब उसे रास्ते में एक खूबसूरत जगह दिखाई दी जहां एक विशाल वृक्ष था। वो कुछ देर के लिए वहां बैठ गई। उसी समय उसे एक आवाज सुनाई दी, मेरी बच्ची, तुम इतनी उदास क्यों हो? मेघा ने ऊपर देखा तो वहां कोई नहीं था। अरे ये मैं हूँ, तुम्हारे ठीक सामने। फिर आवाज आई, कौन? मेघा ने आश्चर्य से पेड़ की ओर देखते हुए पूछा, जहां से शायद आवाज आ रही थी। मैं कल्प वृक्ष हूँ, हर इच्छा की पूर्ति करने वाला वृक्ष। दुख की बात ये है कि लोग सोचते हैं कि मैं केवल एक कल्पना हूँ, लेकिन आज ये तुम्हारा सौभाग्य से भरा दिन है। मांगो मुझसे, तुम्हें क्या चाहिए मैं तुम्हें दूंगा। मेघा रोमांच से भर उठी। उसको अपनी समस्या का सटीक हल मिल गया था। मेघा ने अपना दिमाग दौड़ाया और सोचा कि क्यों ना कुछ ज्यादा मांगा जाए। उसने कहा, क्या तुम मुझे इस दुनिया का सबसे अच्छा 200 ग्राम कॉफी पाउडर दे सकते हो? अच्छा रुको, मुझे 5 किलोग्राम कॉफी पाउडर चाहिए। बिल्कुल मेरी बच्ची, लो। और पलक झपकते ही मेघा के हाथों में शानदार सुगंधित ताजे कॉफी पाउडर का बैग आ गया। प्रसन्नता से झूमती मेघा ने कल्प वृक्ष को शुक्रिया कहा और आतुरता के साथ अपनी बॉस रमा की ओर दौड़ पड़ी। मैडम, आपको भरोसा नहीं होगा कि क्या हुआ और मैंने क्या किया।
मेघा की उत्तेजना देखकर रमा ने अपने सारे काम छोड़े और मेघा से कहा, शांति से बैठो और मुझे बताओ हुआ क्या। मेघा ने हड़ताल और बंद दुकानों से लेकर कल्पवृक्ष तक की सारी कहानी बता डाली। उसने गर्व से ये भी बताया कि कैसे उसने चतुराई से दुनिया का सर्वश्रेष्ठ कॉफी पाउडर, वो भी 5 किलो कल्पवृक्ष से मांग लिया। तुम महामूर्ख हो मेघा, रमा ने कहा। जब तुम्हारे सामने कल्पवृक्ष था तो तुम्हें तो कॉफी का पूरा बागान मांगना था, जो तुम्हें मिल जाता, समझी। जब रमा और मेघा ये बातचीत कर रहे थे तो ऑफिस में काम करने वाला एक और युवक ये सब सुन रहा था और वो सोच रहा था कि रमा मैडम भी कम मूर्ख नहीं है। मैं होता तो कॉफी के 1 नहीं बल्कि 3 बागान मांगता। श्री सत्य साईं बाबा कहते हैं, भगवान से भगवान के प्रेम के अलावा और कुछ भी मांगना ठीक वैसा ही है जैसे कल्पवृक्ष से कॉफी पाउडर मांगना। आदर्श जीवन आनंद उपवन प्रोग्राम के तहत अभी आप सुन रहे थे उमंग के रूप में विख्यात हमारी वीडियो सीरीज से ली गई एक कड़ी। आज कल्पवृक्ष की संकल्पना के बारे में एक कथानक प्रस्तुत किया गया था। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।